రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. యజ్ఞం నుండి ఉద్భవించిన దివ్యపురుషుడు ఇచ్చిన ప్రసాదరూపమైన పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు రాణులకు యథోచితంగా పంచాడు. మహావిష్ణువు దశరథుని పుత్రునిగా జన్మించడానికి సంకల్పించిన తరువాత జరగబోయే విషయాలు తెలిసిన బ్రహ్మదేవుడు దేవతలను పిలిపించి వారితో, కరుణాలు అయిన నారాయణుడు మన ప్రార్థన మన్నించి మానవునిగా అవతరిస్తున్నాడు. ఆయనకు సహాయం చేసేవారిని మీరందరూ సృష్టించండి. వారు పరాక్రమవంతులు, అస్త్రశస్త్రాలు తెలిసినవారు, అమృతపానం చేసిన వారిలాగా మరణం లేనివారు అయ్యుండాలి. ఇప్పటికే జాంబవంతుని నేను సృష్టించాను అని అన్నారు. బ్రహ్మ ఆజ్ఞతో దేవతలందరూ వానర రూపంలో పుత్రులను పొందారు. ఇంద్రుడు బలశాలి అయిన వాలిని, సూర్యుడు పరాక్రమవంతుడైన సుగ్రీవుని, బృహస్పతి వానరముఖ్యుడైన తారుడిని, కుబేరుడు గంధమాదనుడిని, విశ్వకర్మ నలుడిని, అగ్నిదేవుడు నీలుడిని, అశ్వినీ దేవతలు మైందుడు ద్వివుడు అనువారిని, వరుణుడు సుషేనుడిని, పర్జన్యుడు శరభుని పొందారు. వానర శ్రేష్ఠుడు సర్వలక్షణ సంపన్నుడు అయిన హనుమ వాయుపుత్రుడు. అతని శరీరం వజ్రంలా అభేద్యమైంది. గరుక్మంతుని వేగంతో వెళ్ళగలడు. వానర ముఖ్యులందరిలో ప్రజ్ఞాశాలి, చాలా బలవంతుడు. ఈ విధంగా వేల కొద్దీ వానరులు, భల్లూకాలు, కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానంగా జన్మించారు. వారు సాటిలేని బలపరాక్రమాలు కలిగినవారు. కామరూపం ధరించగలరు. మేరు పర్వతంలా దృఢమైన విశాలమైన దేహం కలవారు. వనాలలో సంచరిస్తూ కందమూలాలను తినేవారు. వారు శత్రువులపై మహావృక్షాలను పెకిలించి వేసేవారు. దైవాంశలు కావడం వల్ల వారికి అస్త్రాలు ప్రయోగించడం తెలుసు. వారి బలంతో మహాపర్వతాలను చలింపచేయగలరు. సముద్రాన్ని కల్లోలపరచగలరు. ఆకాశంలో ఎగురగలరు. వారి సంఖ్య కోట్లకు చేరుకుంది. వారందరూ పర్వత సానువుల్లో, కొండలలో, అడవులలో నివసించేవారు. దృఢమైన బాహువులు కలిగిన పరాక్రమశాలి అయిన వాలి రాజుగా భల్లూకాలు, కొండముచ్చులు, వానరులను పాలిస్తున్నాడు. బలవంతులైన వీరందరూ శ్రీరామునికి సహాయం చేయడానికి భూమండలమంతా వ్యాపించి ఉన్నారు. ఇక్కడ దశరథుడు ప్రారంభించిన అశ్వమేధయాగం మరియు పుత్రకామేష్టి సంపూర్ణమైంది. దేవతలందరూ హవిర్భాగాలు స్వీకరించి వారి వారి స్థానాలను చేరుకున్నారు. వచ్చిన రాజులందరినీ దశరథుడు యథోచితంగా సత్కరించాడు. వారు తమ రాజ్యాలకు బయలుదేరారు. రాజులందరూ వెళ్ళాక దశరథుడు వశిష్ఠాదులతో కలిసి పురప్రవేశం చేశాడు. ఋష్యశృంగుని పూజించాడు. ఆయన తన భార్యతో ప్రయాణమయ్యాడు. అందరికీ వీడ్కోలు చెప్పి హాయిగా ఉన్నాడు. యజ్ఞం ముగిసి 1 సంవత్సరమైంది. చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో విష్ణు అంశ సంభూతుడైన శ్రీరామచంద్రమూర్తి కౌసల్యాదేవి యందు అవతరించాడు. భరతుడు కైకేయీ సుతునిగా జన్మించాడు. అనంతరం లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర యందు కవలలుగా పుట్టారు. దశరథ మహారాజుకు పుత్రులు కలిగిన సంతోషంలో అయోధ్యలో సంబరాలు ఆకాశాన్నంటాయి. రాజవీధులన్నీ కోలాహలంతో నిండిపోయింది. ప్రజలందరూ ఉత్సాహంగా ఆడిపాడారు. రాజు వంది మాగధులకు పారితోషకాలు ఇచ్చాడు. బ్రాహ్మణులకు గోవులు దానం చేశాడు. కుమారులు పుట్టిన 11 రోజుల తరువాత జాతకర్మ, నామకరణాలు నిర్వహించారు. కులపురోహితుడైన వశిష్ఠుడు పెద్ద కుమారునికి రాముడు అని, కైకేయీ సుతునికి భరతుడు అని, సుమిత్రా కుమారులకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశాడు. ప్రజలకు మృష్టాన్న భోజనాలు, బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి తృప్తిపరిచాడు. తరువాత వారికి అన్నప్రాశన, చౌలము, ఉపనయనము వంటి సంస్కారాలు సకాలంలో జరిపించాడు. రాజకుమారులలో రాముడు వంశకీర్తిని అభివృద్ధి చేసేవాడు. 4 అన్నదమ్ములు వేదశాస్త్రాలు అభ్యసించారు. ధనుర్విద్యలో ఆరితేరినవారు, సద్గుణ సంపన్నులు. రాముడు అమోఘమైన పరాక్రమం కలవాడు. ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు. నిరంతరం తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. చిన్నప్పటి నుండి లక్ష్మణునికి రామునిపై అమితమైన భక్తి. ఎప్పుడూ అన్న వెంటే ఉండి ఆయనకు సేవ చేసేవాడు. రామునికి కూడా లక్ష్మణునిపై అపారమైన ప్రేమ. వారిద్దరూ ఒకే చోట భోజనం చేసి ఒకే చోట పడుకునేవారు. లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నునికి భరతునిపై భక్తి. భరతునికి శత్రుఘ్నుడు ప్రాణము కంటే ప్రియమైనవాడు. సద్గుణ సంపన్నులైన 4 కుమారులతో దశరథుడు ఆనందంగా ఉన్నాడు.
యుక్త వయస్కులైన పుత్రులకు తగిన కన్యలతో వివాహం జరిపించాలని మంత్రులతో కూడి ఆలోచిస్తుండగా ద్వారపాలకుడు పరుగు పరుగున వచ్చి రాజుతో, రాజా, గాదిరాజు కుమారుడు కుషికుని వంశజుడు అయిన విశ్వామిత్రుడు వచ్చాడు అని అన్నాడు. ఆ మాటలు విని సంతోషించిన రాజు పురోహితులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఆయనకు అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. విశ్వామిత్రుడు రాజుని కుశల ప్రశ్నలు అడిగాడు. తరువాత వశిష్ఠ వామదేవాదులతో మాట్లాడారు. అందరూ రాజభవనానికి వెళ్ళి వారి స్థానాలలో కూర్చున్నాడు. రాజు విశ్వామిత్రునితో, ఓ ధర్మాత్మ, మీ రాకతో నా జన్మ ధన్యమైంది. మీ కోరిక ఏమిటి? నేనేమి చేయాలి తెలియజేయండి. నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి సంశయం లేకుండా అడగండి. నా అదృష్టంగా భావించి నెరవేరుస్తాను అని అన్నాడు. రాజు మాటలు విన్న విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 17 మరియు 18వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.